అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు మరియు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త కూడా అందుతుంది. ఈ లోకంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే షాక్ అవ్వడం ఖాయం. పురోగతికి అవకాశాలు లభిస్తాయి. వ్యాధిని వదిలించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మంచి మందులను సేకరించి తగిన చికిత్స పొందగలుగుతారు. అసంపూర్ణమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాన్ని ముందుకు తీసుకుని నడుస్తారు. మరియు మెలకువ రావడం అనేది ఆరోగ్యంలో ప్రారంభమవుతుంది. అనారోగ్య సమస్యలు తొలగించడానికి యోగా వ్యాయామం సహకరిస్తుంది. ఈ రోజు రాశి వారికి ఈ రోజు కొన్ని విషయాల్లో మెరుగుదల రావడం ప్రారంభమైపోతాయి. క్యాటరింగ్ మంచిగానే నిర్వహించబడుతుంది. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు కూడా కనుగొనబడతాయి. మీకు ఈ రోజు చిరు వ్యాపారస్తులకైతే కష్టదినంగానే కనిపిస్తుంది. మరి ఈ రాశి వారు భావోద్వేగ విషయాల్లో అవగాహనగా ఉంటారు. సంబంధాల్లో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తారు. విశ్వాసం మీలో పెరిగిపోతుంది. ఉత్సాహంతో నిండి ఉంటారు. రెజల్యూషన్లు పంపించడానికి శుభదినము. మంచి అవకాశం లభిస్తుంది. వ్యాపారం బలంగా మారుతుంది. మంచి వేగంతో కదులుతారు. వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. అంకితభావంతో పనులు చేస్తారు. విశ్వాసం పెరిగిపోతుంది. ఇక ఈరోజు సున్నిత తత్వాన్ని నివారించండి. హార్ట్గా పనిచేయండి. మీరు మీ యొక్క పని గురించి ఇతరుల మీద ఎక్కువగా ధ్యాస పెట్టకండి. మీ పనులు మీరు మాత్రమే చేసుకోండి. ఇతరుల మీద మీ పని యొక్క పరిస్థితులను బయట పెట్టకండి. అంటే మీ పని భారం పెట్టకండి. మీరు మీ పనులను సొంతంగా చేసుకోవడం ద్వారా మాత్రమే మీ పనులు మంచిగా చక్కగా కొనసాగుతాయి. లేదంటారా మీకు సమస్యలు అనేవి పెరుగుతాయి. ప్రేమికులకు శుభదినముగానే కనిపిస్తున్నది. మరి వారికి ఉన్నటువంటి చిక్కులు చికాకులు తొలగించడం అనేది కూడా ప్రారంభమవుతుంది. ఎవరైతే ప్రేమికులు వివాహం చేసుకోదలుచుకుంటున్నారో వారికైతే శుభదినముగానే ఉంది. పెద్దల ఆశీస్సులు కూడా అందుకుంటారు. ఇక వివాహం కొరకు మంచి మంచి ప్రస్తావనలు రావడం కూడా మరి ప్రారంభమైపోతాయి. మీ మీద ఈర్ష్యతో కొంతమంది మీ యొక్క వివాహ ప్రస్తావనలో ఆటంకాలు తలపెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. జాగ్రత్త. లక్కీ సంఖ్య 78. లక్కీ కలర్ అయితే మరి ద్రాక్ష. మరి ఈ రోజు ఎవరైతే వివాహం చేసుకోదలుచుకుంటున్నారో వారు పరిహారం చేసినట్లయితే వారి దోష నివారణ జరిగి ఆటంకాలు అడ్డంకులు అన్ని కూడా తొలగించబడతాయి. దీని కొరకు వీరు 2 తమలపాకులను తీసుకుని ఒక పచ్చకర్పూరం ఉపయోగించాలి. ఒక తమలపాకు మీద ఒక పచ్చకర్పూరం ఉంచి దాని మీద ఇంకొక తమలపాకును ఉంచి మరి ఇదంతా కూడా ఒక కాగితంలో ఉంచి పొట్లంగా కట్టి ఆ పొట్లాన్ని ప్రవహించే నీటిలో వేసేయాలి. ఈ విధంగా చేస్తున్నట్లయితే రాశి వారికి దోష నివారణ జరిగి మరి చక్కగా శుభదినముగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాల్లో అన్ని కూడా సఫలీకృతం అవుతారు. చీకులు చింతలు చికాకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి. మరియు వీరికి ఆటంకాలు వివాహానికి ఉన్న ఆటంకం అయితే చక్కగా తొలగించబడుతుంది. మరియు ఈ రాశి వారు పరిహారం చేసిన తర్వాత గురుగ్రహం అనుగ్రహం కొరకు చక్కగా కుంకుమ పువ్వును మరి తడిపి కుంకుమ పువ్వును తడిపి చక్కగా నుదుటి పైన తిలకంలాగా వర్తించుకోవాలి. ఇలా చేసినట్లయితే గనక మరి వివాహం కాని వారికి మంచి వివాహ ప్రస్తావనలు వచ్చి వివాహం అయ్యేటటువంటి సందర్భాలు అయితే గోచరిస్తున్నాయి. లక్కీ సంఖ్య 78. మరియు లక్కీ కలర్ అయితే ద్రాక్ష. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.